తాల బంధాన్ని తెంచుకున్న సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తన కుటుంబం అనుచర వర్గం సహా ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. కోడుమూరు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. సూర్యప్రకాష్ రెడ్డితో పాటు ఆయన సతీమణి డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, తనేడు కోట్ల రాఘవేంద్రారెడ్డి, ఇతర నేతలు నేడు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరిక సీజన్. టీడీపీలోకి క్యూ కట్టిన దిగ్గజ నేతలు, కోట్ల నుంచి కొణతాల వరకు వరుస చేరికలు. తెలుగుదేశం పార్టీ మంచి జోష్ మీద ఉంది. ప్రజల్లో పట్టున్న నేతలు వరుసపెట్టి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. రాజకీయంగా పేరు ప్రతిష్టలున్న కుటుంబాలు, సుదీర్ఘంగా ప్రజా జీవితంలో ఉన్నవారు తెలుగుదేశం పార్టీనే ఆప్షన్ గా ఎంచుకుంటూ ఉండడంతో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం వస్తోంది. కర్నూలు జిల్లా వ్యాప్తంగా అనుచరగణం ఉన్న కోట్ల కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరబోతోంది. కోడుమూరులో దీనికోసం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కాబోతున్నారు. కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ అంటే కోట్ల అంటే కాంగ్రెస్ అన్నట్లుగా ఒకప్పుడు రాజకీయం నడిచింది. కానీ రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పరిస్థితి పూర్తిగా కుదేలు కావడంతో ఆ పార్టీ నేతలకు వేరే దారి చూసుకోక తప్పలేదు. కాంగ్రెస్ పార్టీపై అభిమానంతో గత ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఈసారి కూడా పరిస్థితి ఏమీ మారకపోవడంతో టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. నాతో పాటు నాకు కావాల్సిన సంబంధించిన రైతులు కానివ్వండి, నా ఫ్రెండ్స్ కానివ్వండి, వెల్విశాంతి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్కు రాజీనామా చేసే కాబట్టి టీడీపీ జరగబోతుంది. 3 గంటలు జరగబోతుంది. ఎవరే కానీ వాళ్ళు కూడా పోటీ చేస్తే వాళ్ళు గెలవాలి, మేము గెలవాలి. కాబట్టి తప్పకుండా ఒక మా సంఘం రాకుంటే వాళ్ళ సంఘం ఉంటుంది. అందులో ఈ యొక్క పార్టీకి సంబంధించి పార్టీ రావాలి, గవర్నమెంట్ రావాలి. కాబట్టి తప్పకుండా పార్టీ కోసం వాళ్ళు పనిచేస్తాం, మేము పనిచేస్తాం. అందులో వేరే విదేశం లేదు. వాళ్ళు ఆర్టిబుల్గా వాళ్ళు చేస్తారు, మేము చేస్తాం. ఆ గ్రామాలను తెలుసుకుంటాడు, గ్రామ సమితి తెలుసుకుంటాడు. అప్పుడు నెక్స్ట్ పోటీ చేస్తాం. నెక్స్ట్ ఎలక్షన్ పోటీ చేస్తాం. కోట్ల కుటుంబం రాకముందే భూమా కుటుంబం టీడీపీలో చేరింది. పలువురు ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరారు. ఈ నెల 9వ తేదీన గౌరు కుటుంబం కూడా తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకుంది. గౌరు వెంకటరెడ్డి, గౌరు చరిత చంద్రబాబుతో సమావేశమయ్యారు. టీడీపీలో సముచిత స్థానం ఇస్తామని వారికి చంద్రబాబు హామీ ఇచ్చారు. నమ్మి వెంట నడిస్తే జగన్ మోసం చేశారని గౌరు కుటుంబం ఆవేదనతో ఉంది. గత ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు దక్కించుకుంది. కానీ ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నేతలంతా టీడీపీలో చేరారు. కోట్ల చేరికతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి బలమైన అభ్యర్థులు కూడా కరువైనట్లుగా పరిస్థితి మారే అవకాశం కనిపిస్తోంది. ఇక కాకినాడకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత చలమశెట్టి సునీల్ అనుచర వర్గంతో చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఓసారి పీఆర్పీ తరపున, మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కాకినాడ పార్లమెంటుకు పోటీ చేసిన సునీల్ 2 సందర్భాల్లోనూ ఓసారి కాంగ్రెస్, మరోసారి టీడీపీ అభ్యర్థుల చేతుల్లో స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో సునీల్ తెలుగుదేశం పార్టీలో చేరారు.